సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అసలు ఏంటి? చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? When we posted any type of document other than local currency, that is called foreign currency posting. When we posted any type of document other than local currency, that is called foreign currency posting. అంటే మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. మీరు జిఎల్ పోస్ట్ చేస్తున్నా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా, మీరు ఏదైనా చేయండి, అదేం లేకుండా అంటే లోకల్ కరెన్సీ కాకుండా అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అంటే లోకల్ కరెన్సీ కాకుండా అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. వెన్ వి పోస్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో మీరు అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్ కాకుండా వేరే కరెన్సీని పోస్ట్ చేశారు, దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. FB50కి వెళ్ళండి ఒకసారి. FB50. సో ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది, చూసారా? ఐఎన్ఆర్. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? కరెన్సీ ఐఎన్ఆర్ కనిపిస్తుంది. ఐఎన్ఆర్ అంటే మీ లోకల్ కరెన్సీ. మీ కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. సేమ్ కరెన్సీ ఉపయోగించి మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నారు. ఐఎన్ఆర్ ఉంటే ఏంటి? అది లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ. అంటే మీ కంపెనీ కోడ్ కరెన్సీ లోకల్ కరెన్సీ అంటారు. ఇక్కడ ఉన్న దాన్ని కాదు లోకల్ కరెన్సీ అనేది. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ ఇచ్చారు? ఐఎన్ఆర్ ఇచ్చారు. ఐఎన్ఆర్ ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ. ఐఎన్ఆర్ని లోకల్ కరెన్సీ, మీ కంపెనీ కోడ్ కరెన్సీని లోకల్ కరెన్సీ అంటారు. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఐఎన్ఆర్ ఉంటుంది. సేమ్ కరెన్సీ ఇక్కడ కనుక ఉపయోగిస్తే దాన్ని లోకల్ కరెన్సీ అనుకుందాం. మరి ఫారెన్ కరెన్సీ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అంటే మీ కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా యుఎస్డి ఉపయోగించారు. ఇక్కడ మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో యుఎస్డి ఉపయోగించారు, దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. కెనడియన్ డాలర్ తీసుకున్నారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. సింగపూర్ డాలర్ తీసుకున్నారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అంటే లోకల్ కరెన్సీ కాకుండా, అంటే మీ కంపెనీ కోడ్ కరెన్సీని లోకల్ కరెన్సీ అంటారు. మీ కంపెనీ కోడ్ కరెన్సీ క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇచ్చాం మనం? ఐఎన్ఆర్ ఇచ్చాం. సో కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఏమన్నా ఇస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా ఐఎన్ఆర్ అనేది మీ కంపెనీ కోడ్ కరెన్సీ, సో దాన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ అంటారు. సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఐఎన్ఆర్ కాకుండా వేరే కరెన్సీ ఉపయోగించారు, దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. When we post any type of document other than local currency, that is called foreign currency posting. When we post any document other than local currency, that is called foreign currency posting అంటారు. జిఎల్ పోస్టింగ్ చేసినా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, ఏదైనా చేయండి అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అర్థమైంది ఈ పాయింట్ మీకు? ఐఎన్ఆర్ కాకుండా ఏదైనా పోస్ట్ చేయండి మీరు, దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. క్లియరా? కింద ఇవి కనిపిస్తే యూజ్ చేస్తే నాకు అర్థమవుతుంది, మీరు రెస్పాండ్ అవ్వకపోయినట్లు. సింపుల్ లాజిక్. ఇక్కడ ఏంటి? కాన్ఫిగరేషన్ డెడ్ కాన్సెప్ట్ ఏంటని మీకు అర్థం అవ్వాలి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్. సో ఇక్కడ కూడా మీరు ఐఎన్ఆర్ ఉపయోగిస్తే అది ఫారెన్ కరెన్సీ కాదు. ఐఎన్ఆర్ కాకుండా, అంటే మీ కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా అదర్ దాన్ లోకల్ కరెన్సీ or other than company code currency, that is called foreign currency posting. When we posted any type of document other than local currency, that is called foreign currency posting. Other than local currency, దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఐఎన్ఆర్ కాకుండా వేరే తీసుకుంటే. ఓకేనా? తర్వాత చూడండి, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్న టైంలో 3 types of currencies రిఫ్లెక్ట్ అవుతుంది.
transactional currency, local currency, and group currency. If we can post any document, it will be reflected three types of currencies: transactional currency, local currency, group currency. Chat box లో ఇమేజ్ ఉంది చూడండి. Next one చూడండి. When we post any document, it will be reflected three types of currencies: transactional currency, local currency, group currency. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, the document will be reflected three types of currencies: transactional currency, local currency, and group currency. What is mean by transactional currency? Transactional currency అంటే ఏంటి, local currency అంటే ఏంటి, group currency అంటే ఏంటో చూద్దాం. చూడండి, transactional currency means at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, FB50 అవ్వచ్చు, లేదంటే FB70, FB60, FB50 GL posting, FB60 vendor invoice posting, FB70 customer invoice posting. వీటిలో ఎక్కడైనా అవ్వచ్చు. మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. FB50 కి వెళ్ళండి. FB50 లో ఇక్కడ మీరు INR ఉంది. INR అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. US లోకల్ కరెన్సీ కూడా అవుతుంది, బట్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు కనుక ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ వి ఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. INR తీసుకుంటే INR is the transactional currency. USD తీసుకుంటే USD is the transactional currency. Canadian dollar తీసుకుంటే Canadian dollar is the transactional currency. At the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే ఉపయోగిస్తారో దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఇది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఇట్ మీన్ బై గ్రూప్ కరెన్సీ? సారీ, ట్రాన్సాక్షనల్ కరెన్సీ కదా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, లోకల్ కరెన్సీ. వాట్ ఇట్ మీన్ బై లోకల్ కరెన్సీ? లోకల్ కరెన్సీ అంటే ఏంటి? What is mean by local currency? At the time of company code creation, చూడండి, whatever currency we have specified at the time of company code creation, it is called local currency. ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీని అయితే స్పెసిఫై చేస్తామో దాన్ని ఏమంటారంటే లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. Whatever currency we are specified at the time of company code creation, it is called local currency or company code currency. Local currency or company code currency అంటారు. OX02 కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ OX02. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ INR ఉంది. INR ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ. ఇట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ we have specified, that is called కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ. INR తీసుకున్నాం.
ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. బట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఇప్పుడు ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ యూజ్ చేయకుండా వేరే కంపెనీ కోడ్ ఉపయోగించి అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? At the time of accounting entry posting, if we can specify other than local currency, that is called foreign currency posting. Transactional currency ante at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Local currency, what do you mean by local currency? At the time of company code creation, whatever currency we have specified, that is called local currency or company code currency. దాన్ని ఏమంటారంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. బట్ వాట్ ఇస్ మీన్ బై గ్రూప్ కరెన్సీ? ఇంకోటి ఉంది గ్రూప్ కరెన్సీ అంటే. గ్రూప్ కాన్ఫిగరేషన్ స్టడీ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి అంతే. కాన్ఫిగరేషన్స్ చాలా ఈజీ. గ్రూప్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ కరెన్సీ వీఆర్ క్రియేటింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. టాప్ మేనేజ్మెంట్ పీపుల్ వాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేస్తానికి ఉపయోగపడతాయి. టాప్ లెవెల్ మేనేజ్మెంట్, హై లెవెల్ మేనేజ్మెంట్, దే ఆర్ యూజింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ వీఆర్ క్రియేటింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. ఇది క్లియర్ ఉందా ఇంతవరకు? సార్ గ్రూప్ కరెన్సీకి ఎగ్జాంపుల్ ఏం చెప్తారా సార్? ఐ మీన్ చూపిస్తాను. ఓకే, చూద్దాం, సర్వర్లో చూద్దాం. క్లియర్ కదా? నెక్స్ట్, ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా? yes sir. నెక్స్ట్ చూడండి. సో ఇదన్నమాట. సో మనం ఏం చేస్తున్నప్పుడు మనం రికార్డింగ్ అనేది కాన్ఫిగరేషన్స్ చూద్దాం. స్టెప్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. 3 కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ టోటల్గా 3 days పడుతుందండి. 3 days ఉంటుంది. సో ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓపెన్ చేద్దాము. మీరు SEC4కి వెళ్ళండి. SEC4 CC4 C అండి, C ఫర్ క్యాట్. 4 ఇవ్వండి. SEC4 ఇక్కడ ఉంటే చూడండి కరెన్సీస్ ఉన్నాయా, గ్రూప్ కరెన్సీస్. క్లయింట్ నెంబర్ 800 తీసుకోండి. క్లయింట్ నెంబర్ 800 డబుల్ క్లిక్ చేయండి. పైన 800 ఉందా? 800 పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంచు, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా? ఇక్కడ మనం తీసుకుంటాం. 800కి ఏముంది? యూఎస్డి యునైటెడ్ డాలర్స్ అన్నమాట. యూఎస్డి తీసుకోవాలి. ఇక్కడ గ్రూప్ కరెన్సీ. ఇప్పుడు యూఎస్డి అనేది గ్రూప్ కరెన్సీ తీసుకున్నారు. ఇంటర్నేషనల్ గా యూఎస్డీనే ఉంటుంది మాక్సిమం, లేదంటే వేరే కూడా ఉండొచ్చు, డిపెండ్స్. బట్ మాక్సిమం 800 అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మన ఇండియాలో 800 అనేది యూజ్ చేస్తారు ఎడ్యుకేషనల్ మాడ్యూల్ కి. కాబట్టి ఇంటర్నేషనల్ గా కాబట్టి గ్రూప్ కరెన్సీ యూఎస్డి తీసుకున్నాం. యూఎస్డి ఉండాలి, వేరేది ఉన్నా కూడా మీరు మార్చండి. ఇక్కడ యూఎస్డి కింద చేంజ్ చేసి సేవ్ చేయాలి. యూఎస్డి తీసుకోవాలి మనం. ఓకే, సేవ్ చేయండి. ఓకే, యూఎస్డి ఆల్రెడీ సేవ్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళిపోండి. నెక్స్ట్ చూడండి, OB22కి వెళ్ళండి. OB22 /n OB22 వెళ్ళారా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి.
ఇన్వెంటరీస్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా ఇక్కడ ఏమైంది చూడండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వగానే మన ఇండియన్ కంపెనీకి లోకల్ కరెన్సీ అంటే ఏంటి 10, కంపెనీ కోడ్ కరెన్సీ అనేది 10 అనమాట. 10 అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి 10. తర్వాత చూడండి ఎక్స్చేంజ్ రేట్ ఎం, చూడండి ఎం ఉంది. ఎం అంటే ఏంటి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అంటాం. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అంటాం. తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓకే ఫైన్, ఇది రావచ్చు కింద చూద్దాం. సో ఈసీసీ వెర్షన్ మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈసీసీ వెర్షన్లో టోటల్గా 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒక కంపెనీ కోడ్ పైన ఇది ఇంటర్వ్యూకి వచ్చాను. ఈసీసీ వెర్షన్ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? ఓన్లీ 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్ ఓన్లీ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA వెర్షన్ 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA అయితే 10 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఓన్లీ 3నే ఉన్నాయి. అదే మీరు S/4HANA సర్వర్కి వెళ్తే 10 కరెన్సీస్ వరకు S/4HANA అనేది సపోర్ట్ చేస్తుంది. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ అనమాట. కాన్ఫిగరేషన్స్ అన్ని యాసిడ్ గా ఉంటాయి, డిఫరెన్సెస్ ఏం లేవు. ఈసీసీ హనా ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఇవేమీ డిఫరెన్సెస్ లేవు. బట్ ఈసీసీ వెర్షన్ ఓన్లీ 3 కరెన్సీసే సపోర్ట్ చేస్తుంది. S/4HANA హనాలో 10 కరెన్సీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కరెన్సీ టైప్స్ చూడండి, ఇక్కడ గ్రూప్ కరెన్సీ ఉంటే చూడండి, మనం డ్రాప్ డౌన్ చేయండి. సెకండ్ కరెన్సీ వెళ్ళండి, సెకండ్ కరెన్సీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ గ్రూప్ కరెన్సీ ఏముంది చూడండి 30, ఇది గ్రూప్ కరెన్సీ అంట. 30 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. 30 అనేది గ్రూప్ కరెన్సీ. నెక్స్ట్ దాని కింద ఏముంది, సెకండ్ లైన్ అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఎం తీసుకుందాం. ఎం అంటే ఏంటి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అంటాం. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇది స్టాండర్డ్, ఇదేమి చేంజ్ అవ్వదు. ఎంతో పాటు పి ఉంటుంది, పి అండ్ బి కూడా ఉంటుంది. బి అంటే బీకే సెల్లింగ్ రేట్ అంటారు, బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని కూడా చూస్తాం ఇప్పుడు మన కాన్ఫిగరేషన్స్. బీకే అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్, అంటే బీకే అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అంటాం. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అంటాం. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. సో ఇవేమీ అవసరం లేదు, ఈ 3 అవసరం లేదు. 99% ఏ కంపెనీ అయినా సరే ఎంఏ యూజ్ చేస్తుంది. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అంటాం. ఎం ఇవ్వండి, ఎం. నెక్స్ట్ సెకండ్ వన్ స్క్రీన్. ఓకే స్క్రీన్ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ స్క్రీన్ కరెన్సీ ఉంది కదా. ఇక్కడ మనం స్టాండర్డ్ ఓకే సెకండ్ వన్ తీసుకోండి. సెకండ్ వన్ ట్రాన్సాక్షన్ టేకింగ్ ఫస్ట్. ఓకే లోకల్ కరెన్సీ కదా, తీసుకోండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్. మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డాక్యుమెంట్ డేట్ కనిపిస్తుంది, పోస్టింగ్ డేట్ ఉంటుంది, ట్రాన్సాక్షనల్ డేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షనల్ డేట్ తీసుకుందాం. ట్రాన్సాక్షన్ డేట్ ఇవ్వండి, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. గ్రూప్ కరెన్సీ ఏమి ఇచ్చాం మనం, కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. యూఎస్డి గ్రూప్ కరెన్సీ, ఇక్కడ యూఎస్డి ఉంది చూడండి, రైట్ సైడ్ యూఎస్డి ఉందా, యూఎస్డి. సో ఇలా మనం ఈసీసీలో 3 కరెన్సీస్ మెయింటైన్ చేయొచ్చు. S/4HANA అయితే 10 కరెన్సీస్ మెయింటైన్ చేయొచ్చు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. రైట్ నెక్స్ట్ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి, 3 స్టెప్స్ ఉన్నాయి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ వెళ్ళండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ రెసిప్ట్లోకి వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. OB07 ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే పాత్. ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనం చేస్తుంది చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07 అనేది స్టాండర్డ్ ట్రాన్సాక్షన్. SPRO SAP NetWeaver, general settings, currency,
జనరల్ సెట్టింగ్స్ ఎక్కడ మీరు జనరల్ సెట్టింగ్స్ వెళ్ళారా? పైన జనరల్ సెట్టింగ్స్, ఇంకా క్రింద Fourth one. Yeah. జనరల్ సెట్టింగ్స్, నెక్స్ట్ కరెన్సీస్, జనరల్ సెట్టింగ్స్ తర్వాత కరెన్సీస్కి వెళ్ళండి. కరెన్సీస్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ చూడండి ఎక్కడ ఉందో. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, అది లాస్ట్లో 4 digits అనేవి టీ కోడ్స్, OB07. మీరు పాత్ ద్వారా వెళ్ళండి, అదర్వైజ్ టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎం అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వెళ్ళండి పొజిషన్కి వెళ్ళి ఎం తీసుకోండి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం చూసారా? పి ఉంది తర్వాత లాస్ట్ లో, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, బి ఉంటుంది. బి అంటే బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి పొజిషన్కి వెళ్ళి బి తీసుకోండి. బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్, బ్యాంక్ సెల్లింగ్ రేట్. బీకే అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. బట్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్ ఎక్కడ ఉంది? సెలెక్ట్ చేశారు చూసారా? అది స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్ అంటే ఏంటి? బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అంటాం. బీకే సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అంటాం. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. అది సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇది ఫస్ట్ స్టెప్. ఇవన్నీ స్టాండర్డ్, మీరు ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం తీసుకుంటాం? ఎం తీసుకుంటాం. ఎం ఇది ఫస్ట్ వన్. సెకండ్ స్టెప్, సెకండ్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్, OBBS. OBBS సేమ్ పాత్ లో ఉందా? చూడండి, సేమ్ పాత్ ఉంటుంది, బ్యాక్ వెళ్తే కనిపిస్తుంది. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది? ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఎం తీసుకోండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం మీరు టైప్ చేయొచ్చు, ఎం ఇస్తే అయిపోతుంది. ఎం అంటే ఏంటి? క్లోజ్ చేయండి, ఎం ఇవ్వండి మాన్యువల్గా. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ ఇవ్వండి. తర్వాత చూడండి, USD తీసుకోండి. USD ఫ్రమ్ కరెన్సీ USD టు కరెన్సీ INR, టు కరెన్సీ INR. నెక్స్ట్ వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వండి 03/10/2024. రేషియో ఏమి ఇవ్వచ్చు మనం? 1:1 మెథడాలజీ తీసుకుంటారు. స్టాండర్డ్ 1 ఇవ్వండి. మిడిల్లో ఇష్టు ఉందా? తర్వాత 1 అక్కడ కాదు, అక్కడ 1 ఇవ్వాలి. నెక్స్ట్ బాక్స్ లో ఫ్రమ్ రేషియో 1, మిడిల్లో ఇష్టు ఉంది చూసారా? మిడిల్లో ఇష్టు 1:1 మెథడాలజీ అంటారు. అంటే ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. 1:1 మెథడాలజీ. US డాలర్ ఇష్టు INR, 1:1 మెథడాలజీ అంటారు. ఎం అంటే స్టాండర్డ్, మనం USD నుండి INR కి చేస్తున్నాం, USD టు INR. ఓకేనా? మీరు ఇంకా వేరే కంట్రీకి కూడా కావాలి, వేరే కంట్రీకి కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను INR ఇండియాకి తీసుకున్నా. 1:1 మెథడాలజీ. సింగపూర్ డాలర్ టు INR, ఇలాగే సేమ్ ప్రాసెస్, ఇలాగే చేసుకోవచ్చు. నేను USD టు INR తీసుకున్నాను. దిస్ ఈస్ కాల్డ్ 1:1 మెథడాలజీ అంటారు. 1:1 మెథడాలజీ. ఓకే రైట్, వెళ్ళండి. సేవ్ చేయండి. 1:1 మెథడాలజీ తీసుకున్నాం. నెక్స్ట్ ఏముంది? కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్.
సారీ ఎక్స్చేంజ్ రేట్ కదా, సారీ ఎక్స్చేంజ్ రేట్ OBBH కదా, సేమ్ పాత్ వెళ్ళండి. సేమ్ పాత్ ఎక్స్చేంజ్ రేట్, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఎక్స్చేంజ్ రేట్ ఏమి ఇవ్వాలి మనం ఇక్కడ? ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎగ్జాంపుల్ M తీసుకోవాలి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. M ఇచ్చేయండి. వ్యాలిడ్ ఫ్రమ్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళాం. ఫ్రమ్ దగ్గర USD 2 దగ్గర USD తర్వాత US డాలర్ ఎంత కోట్ చేస్తున్నాం మనం? ఎగ్జాంపుల్ 76 రూపీస్. మన ఇండియన్ కరెన్సీలో ఎంత కోట్ చేస్తున్నాం? డాలర్ కోట్ అని కదా, DIR డాట్ అక్కడ ఇవ్వండి. 76 రూపీస్ ఇచ్చాం. 2 దగ్గర INR ఎంటర్ చేయండి. ఓకే, చూసారా 1 రేషియో దగ్గర 1 యాడ్ అని చూసారా? USDకి లెఫ్ట్ సైడ్ 1 ఉంది, INRకి కూడా లెఫ్ట్ సైడ్ 1 కనిపిస్తుంది. 1:1 మెథడాలజీ 76 రూపీస్ తీసుకున్నాం. సో ఇక్కడ మీరు చేస్తున్న కాన్ఫిగరేషన్ అనేది మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్తే మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు చేసిన కాన్ఫిగరేషన్ మనం ఏదైతే చేసామో ఈ కాన్ఫిగరేషన్ మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేస్తారు? బేస్డ్ ఆన్ ది ఎబాపర్ ప్రోగ్రామ్. ఎబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఈ ప్రాసెస్ అంతా రన్ అవుతుంది. బట్ యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్గా డైలీ ఆర్ వీక్లీ చెక్ చేయాలి, చెక్ చేసుకోవాలి. ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, కరెక్ట్గా ఉందా లేదా, ఫారెన్ కరెన్సీ అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది మనం చేయము. ఎవరు చేస్తారు? బేస్డ్ ఆన్ ది ఎబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని రన్ అవుతుంది. బట్ యాజ్ ఏ కన్సల్టెంట్, FICO కన్సల్టెంట్, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, డైలీ వన్స్ చెక్ చేయాలి ప్రాపర్గా ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయా లేదా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే బేసెస్ టీమ్ వాళ్ళకి కానీ లేదంటే ఎబాపర్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి. ఇది మాన్యువల్గా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది డెమో సర్వర్ కాబట్టి చేసాం. ఎబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఇక్కడ నేను ఓన్లీ USDనే తీసుకున్నాను. ఇట్లా వేరే కంట్రీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, ఎనీ కంట్రీ. S/4HANA క్లాసులతో చూడండి 4-5 కరెన్సీస్తో పోస్ట్ చేయించాను. సేమ్ ప్రాసెస్, ఏమీ చేంజ్ అవ్వదు. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమీ మారవు, సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఓకే, సేవ్ చేయండి. సో డాక్యుమెంట్ని పోస్ట్ చేశాను. నెక్స్ట్ మీరు పని చేయండి, మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి. ఒక చిన్న మ్యాటర్ కాపీ పేస్ట్ చేశాను చూడండి. ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయండి, బాగా ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడ ఏం చేసాం, యాక్చువల్గా మనము ఎక్స్చేంజ్ రేట్ అనేవి మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ మ్యాటర్ చూడండి. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్. మాన్యువల్గా మనం మెయింటైన్ చేసాం. AT కోడ్లో OB08లో మాన్యువల్గా చేసాం. ఇన్ ది రియల్ టైమ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఈజ్ నాట్ మెయింటైన్ మాన్యువల్లీ. రియల్ టైంలో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మాన్యువల్గా మెయింటైన్ చేయరు. ఇక్కడ మాత్రమే డెమో కాబట్టి మనం మాన్యువల్గా మెయింటైన్ చేసాము. ఆన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నో నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ మాన్యువల్లీ. ఎబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్. ఎబాప్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? ఒక ప్రోగ్రామ్ రాస్తారు. బేస్డ్ ఆన్ దట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఎక్స్చేంజ్ రేట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఎబాపర్ ప్రోగ్రామ్ ని బేస్గా చేసుకుని యాజ్ వెల్ యాజ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్గా చేసుకుని ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. అంటే మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ABAP consultant will write a program based on the client requirement.
as well as based on the exchange rates అని కూడా చెప్పొచ్చు. So exchange rates will be updated or reflected automatically reflect అవుతాయి. But as a functional consultant, weekly once, monthly once, లేదంటే డే బై డే we need to verify exchange rate. We need to verify exchange rate transactions అని కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ప్రాపర్ గా అప్డేట్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్, కరెక్ట్ గా అప్డేట్ అవుతుందా లేదా we need to check వీక్లీ, మంత్లీ ఆర్ డే బై డే చెక్ చేసుకోవాలి. If you can find any mistake on the exchange rate updating, you need to intimate ABAP consultant or basis consultant. మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేశారు, ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేటింగ్, మీరు ఫైండ్ అవుట్ చేశారు ఏమైనా మిస్టేక్ ప్రాపర్ గా జరగట్లేదని, యూ నీడ్ టు ఇంటిమేట్ ABAP కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఏం చేసాం ఇక్కడ 1:1 మెథడాలజీని కాన్ఫిగరేషన్ చేసాం. జస్ట్ నౌ 1:1 మెథడాలజీ చాట్ బాక్స్ లో ఇంకోటి ఉంది చూడండి, కాపీ పేస్ట్ చేయండి. చూడండి ఇక్కడ ఏమైంది, 1:1 ఈజ్ కాల్డ్ 1:1 మెథడాలజీ. అంటే దీన్ని మనం 1:1 మెథడాలజీ అంటాం. అంటే నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ టు నాన్ లోకల్ కరెన్సీ, లేదా నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, దీన్ని ఏమంటారు 1:1 మెథడాలజీ అంటారు. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేసాం, యాక్చువల్ గా 1 INR తీసుకున్నాం, తర్వాత ఈక్వల్ టు US డాలర్. 1 INR is equal to US డాలర్ 76 రూపీస్ అనేది కోట్ చేసాం. నేను US డాలర్ ఒకటే తీసుకున్నాను, మల్టిపుల్ కరెన్సీస్ కూడా చూసుకోవచ్చు. హియర్ లోకల్ కరెన్సీ ఇస్ INR, హియర్ లోకల్ కరెన్సీ ఇస్ INR, నాన్ లోకల్ కరెన్సీ మేబీ USD ఆర్ ఎనీ అదర్ కరెన్సీ. USD అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చండి. ఇప్పుడు USD తీసుకోవాలని లేదు, INR టు USD, లేదంటే INR టు సింగపూర్ డాలర్, INR టు కెనడియన్ డాలర్, INR టు ఎనీ అదర్ కరెన్సీ. ఇట్లా మనం ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. క్లియర్ కదా, అర్థమైందా? అర్థమైందా లేదా మీకు? రైట్. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ వెళ్ళండి. సో మన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం, చదవండి మీరు. నెక్స్ట్ మనం ఓన్లీ USD మాత్రమే తీసుకున్నాం, మీరు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి ఒకటే తీసుకున్నాం. తర్వాత మీరు మల్టిపుల్ కూడా తీసుకోవచ్చు, ఏం లేదు, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ OBS7 వెళ్ళండి. OBS7 పొజిషన్ ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్కి వెళ్ళండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్, రైట్ సైడ్. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్. ఇక్కడ ఏముంది, ఇది మంది కాదు, వేరే వాళ్ళు ఉంది. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం ఇవ్వండి, మాన్యువల్ టైప్ చేయండి. ఇక్కడ ఎం ఉండాలి, ఎం ఉంటేనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎం తీసుకోవాలి. ఎం అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. అలాగే ఫారెన్ కరెన్సీ అప్డేట్ చేశాం కదా, మనం జస్ట్ నో చేసాం, వాల్యూస్ అనేవి అప్డేట్ చేస్తాం. అది ఈ రోజు ఆల్రెడీ ఈ సర్వర్లో చేసాం కాబట్టి ఇంక సెకండ్ టైం అవ్వదు, మళ్ళీ నెక్స్ట్ డేకే అవుతుంది. ఎందువల్ల, ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫర్ డే ఓన్లీ 1 టైం మాత్రమే చేంజెస్ చేయగలము, మల్టిపుల్ టైమ్స్ చేయలేము. సో ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది, ఫారెన్ కరెన్సీ అనేది ఫర్ డే ఎన్ని రోజులు, ఓన్లీ 1 టైం, సింగిల్ టైం మాత్రమే కాన్ఫిగరేషన్ చేయగలం. ఇప్పుడు ఎం తీసుకున్నాం, ఒకేసారి అయ్యింది. సెకండ్ టైం చేస్తే మళ్ళీ ఎర్రర్ ఏదైనా ఫామ్ అవ్వచ్చు, డెమో సర్వర్లో యాక్సెస్ ఉండదు. నెక్స్ట్ టుమారో క్లాస్లో ఫారెన్ కరెన్సీ ఇంకా కొంచెం డెప్త్గా వేరే పాయింట్స్ చెప్తాను. అక్కడ కూడా అంతే, ఒకసారి కాన్ఫిగరేషన్ చేసామంటే సెకండ్ టైం అవ్వదు. ఎక్స్చేంజ్ రేట్ అనేది ఒక్కసారి మాత్రమే చేంజెస్ చేయగలం. ఎనీవే ఎం తీసుకున్నాం, ఇవ్వండి, సేవ్ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ కి ఫారెన్ కరెన్సీ అనేది
డాక్యుమెంట్ అంటే ఎం అనేది ఎం అంటే ఏంటి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అనేది యాడ్ చేస్తున్నాం ఇక్కడ అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని చెప్తారు. సేవ్ చేసేసాం. ఓకేనా, ఫారెన్ కరెన్సీని సేవ్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. FB50 జనరల్ లెడ్జర్ పోస్టింగ్ ఆర్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. FB50 పాత్ తెలుసా మీకు? ఎండ్ యూజర్ యాక్టివిటీ /n ఇవ్వండి, /n. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. FB50 ఉంది చూసారా, ఇది డబుల్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ కరెక్ట్ ఉందా? కంపెనీ కోడ్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్. ఓకే, డాక్యుమెంట్ చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం. ఇంతకుముందు INR అసలు మనం టచ్ చేయలేదు, లోకల్ కరెన్సీ కాబట్టి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి USD ఇవ్వండి, USD. మీరు వేరే కరెన్సీస్ కూడా యూజ్ చేస్తే అవి తీసుకోవాలి. మీరు ఏ కరెన్సీ అయినా పోస్ట్ చేయొచ్చు. నేను ఓన్లీ USDకి మాత్రమే చేస్తున్నాను. S/4HANA ప్రాక్టీస్ చేయండి. అక్కడ మల్టిపుల్ కరెన్సీస్ ఇచ్చాను, ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో ఉన్నారు కదా. అక్కడికి వెళ్తే మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ వస్తుంది, ఇంకా క్లారిటీ ఉంటుంది. ఓకే, ఎనీవే, సో రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. $1000 ఇవ్వండి. $1000 పోస్ట్ చేస్తున్నాం. ECC వెర్షన్ 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. S/4HANA వెర్షన్ 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. చూడండి, $1000 కదా, ఎంత ఇచ్చాం వాల్యూ? $1000. ఇది నాన్ లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీలో ఎంత కోట్ చేసాం మనం? 76 రూపీస్. చూసారా, 76 ఉందా? 76 రూపీస్ మనం కోట్ చేసాం. 76 సరిపోయిందా లేదా? $1000 ఇంటూ 76 అంతే కదా, 76,000. క్లియరా కదా? నాన్ లోకల్ కరెన్సీ మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ 5 minutes లో చేయించండి. 5 మాక్సిమం 10 minutes లో చేసేయచ్చు. కానీ ఏంటి, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కాబట్టి టైం తీసుకుంటుంది. ఇప్పుడు 30 క్లాసెస్ చెప్పాను. ఇవన్నీ మనం మాక్సిమం 5 to 6 hours లో చేయొచ్చు. కాన్ఫిగరేషన్స్ ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి టైం పడుతుంది. సార్ ఇప్పుడు కెనడియన్ డాలర్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బట్ థర్డ్ కంపెనీ కూడా, రైట్? థర్డ్ కరెన్సీ, one is local, second is US is non-local currency, third one is if you want, Canadian currency, third support చేస్తుంది, fourth support చేయదు ECC లో, రైట్ సార్? లేదు, పోస్టింగ్ ఏమైనా సపోర్ట్ చేస్తుందండి. ఓకే, పోస్టింగ్ కి మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. గ్రూప్ కొన్ని పర్పస్ లో మీకు ఏంటంటే కొన్ని రిపోర్ట్స్, టాప్ లెవెల్ రిపోర్ట్, హై మేనేజ్మెంట్ రిపోర్ట్స్ కి వాటికి కరెన్సీస్ అనేవి సపోర్ట్ చేయదు. మీ ఎంట్రీస్ కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఎంట్రీస్ కి దానికి సంబంధం లేదు. మీరు ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంది మీ కంపెనీ, US కి వాటికి సేల్ చేయాలంటే USD కరెన్సీ ఉండాలి. కెనడా వాటికి సేల్ చేయాలి. ఎంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సపోర్ట్ చేస్తుంది. హై లెవెల్ రిపోర్టింగ్ వాటికి వెళ్ళేసరికి ఏంటంటే మల్టిపుల్ కరెన్సీస్ అనేది సపోర్ట్ చేయదు. అందుకే మీరు ఏం చెప్తున్నారంటే ఇది ఓకే ఇలా ఉంచండి. మీరు ఏంటంటే ఓన్లీ ECC వెర్షన్ లో 3 కరెన్సీస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నా చెప్పాలి. ఇక్కడ మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి మల్టిపుల్ కరెన్సీస్, మీరు 5 కరెన్సీస్ ఇచ్చినా కూడా పోస్ట్ చేయొచ్చు. దానికి ఎంట్రీ పోస్టింగ్స్ కి ఏం సంబంధం లేదు. వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రిపోర్ట్స్ కి వాటికి మల్టిపుల్ కరెన్సీస్ అనేవి సపోర్ట్ చేయదు. అది ఎంట్రీ పోస్టింగ్స్ కి ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే, మీరు కాన్ఫిగరేషన్ అంతా చేయాలి. బట్ అదే బిఫోర్ మనం ఇదే కాన్ఫిగరేషన్ మనం USD టు INR చేసాం కదా, అలాగే మీరు తీసుకోండి. మీరు ఇప్పుడైనా చేయొచ్చు. మీకు అర్థమైంది సార్ అంటే మీరు మల్టిపుల్ కరెన్సీస్ తీసుకుని పోస్ట్ చేయండి. అది ఓకే, సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. పైన కరెన్సీ చూసారా, USD ఉంది, USD పోస్ట్ చేయండి. Go to document and display. సో ఇక్కడ చూడండి,
సో యుఎస్ డాలర్లో ఉంది వాల్యూ అనేది. మరి ఇండియన్ కరెన్సీలో ఎలా చెక్ చేస్తారు? పైన చూడండి, డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు ఏ కరెన్సీలో మీరు చూస్తారు? లోకల్ కరెన్సీయా, గ్రూప్ కరెన్సీయా, లేదంటే డాక్యుమెంట్ కరెన్సీ? ఇప్పుడు డాక్యుమెంట్ కరెన్సీలో ఉన్నాం. లోకల్ కరెన్సీ తీసుకోండి, ఇవ్వండి. అది 76,000 సరిపోయిందా? మనం 76 రూపీస్ అనేది ఒక డాలర్ ఈక్వల్ టు 76 రూపీస్ కింద కాన్ఫిగరేషన్ చేసాం. 1:1 మెథడాలజీ. యుఎస్ డాలర్ కి ఈక్వల్ గా ఎన్ని 76 రూపీస్ ఇండియన్ రూపీస్ తీసుకున్నాం. దానికి అలా వచ్చింది అనమాట. అట్లా లోకల్ కరెన్సీ మళ్ళీ యూఎస్డి కావాలంటే ఏం చేస్తారు? డిస్ప్లే కరెన్సీ. లోకల్ కరెన్సీ తీసుకోండి, డాక్యుమెంట్ కరెన్సీ తీసుకోండి. డాక్యుమెంట్ కరెన్సీ అంటే మనం పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్ కరెన్సీ. చూసారా? యుఎస్ డాలర్. ఇట్లా మీరు ఏ కరెన్సీ కావాలంటే ఆ కరెన్సీ చెక్ చేసుకోవచ్చు. క్లియర్? అర్థమైందా లేదా? yes sir, yes. సింపుల్ కాన్సెప్ట్ అండి ఇది. సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? We can post any document at the time of accounting entry posting. If you can select or if you can specify other than local currency, that is called foreign currency posting. FB50 కి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. FB50 కి వెళ్ళండి. సో ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది. ఐఎన్ఆర్ ఇస్ ద లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ కాకుండా మీరు యూఎస్డి తీసుకున్నారు, ఏమవుతుంది? అది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అవుతుంది. సింగపూర్ డాలర్ తీసుకున్నారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అవుతుంది. కెనడియన్ డాలర్ తీసుకున్నారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ కూడా అవుతుంది. ఎందువల్ల ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే అసలు ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్. ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్. అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసే టైంలో ఐఎన్ఆర్ తీసుకుంటే లోకల్ కరెన్సీ. బోత్ ఆర్ ఈక్వల్. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, ట్రాన్సాక్షన్ చేసే టైంలో ఐఎన్ఆర్ తీసుకున్నారు. దీన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. దీన్ని ఏమంటారంటే బోత్ ఆర్ ఈక్వల్ గా ఉందనుకోండి, అది ఫారెన్ కరెన్సీ అవ్వదు. కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ. వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. నేను యూఎస్డీకి మాత్రమే తీసుకున్నాను. మల్టిపుల్ కరెన్సీస్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. క్లియర్ కదా? అర్థమైంది కదా? చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. మీరు ఒక టీ కోడ్ చెప్తాను, వెళ్ళండి. OB64కి వెళ్ళండి. OB64. ఇక్కడ చూసారా కంపెనీ కోడ్స్ ఉన్నాయి. మిడిల్లో చూడండి పర్సంటేజ్. ఇప్పుడు మిడిల్లో చూడండి ఇవన్నీ కంపెనీ కోడ్స్. లాస్ట్ లో చూడండి 10% ఉంది. ఎక్కువ 10 ఉపయోగిస్తారు. కిందకి కూడా వెళ్ళి చూడండి, కిందకి వెళ్ళండి. 10 అన్ని 10 ఉంటాయి ఎక్కువ. ఇది స్టాండర్డ్ అనమాట. 10 ఎందుకు ఇస్తాం ఇక్కడ? ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా మనం టోలరెన్స్ గ్రూప్ లో సాక్రిఫైస్ అమౌంట్ ఇచ్చాం, సాక్రిఫైస్ అమౌంట్ ఇస్తాం. సో అదే విధంగా ఎక్స్చేంజ్ రేట్ లో ఏమైనా వాల్యూస్ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే కనుక ఆ సాక్రిఫైస్ అమౌంట్ అనేది మాక్సిమం 10 తీసుకుంటాం. సాక్రిఫైస్ అమౌంట్, మాక్సిమం డిఫరెన్సెస్, వాటి కోసం సాక్రిఫైస్ అమౌంట్ అనేది 10 తీసుకుంటాం. సో ఇది చేసినా చేయకపోయినా మనకేమీ ఎఫెక్ట్ ఉండదు. మీరు పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఉందని చూడండి. ఉంది కదా? VR11 ఇక్కడ 10 ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా కూడా ఏం ఎఫెక్ట్, దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. నాట్ రిక్వైర్డ్. ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఏదైనా సాక్రిఫైస్ అమౌంట్స్ కానీ లేదంటే కొంచెం డిఫరెన్సెస్ అమౌంట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ 10 తీసుకుంటే మనకి మీకు అది 10 ఇస్తారు. మన ఇండియా వరకు 10, ఎక్కడైనా సరే 10 అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. నెక్స్ట్, సో నెక్స్ట్ క్లాస్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ కొంచెం లెంతీ ఉంటుంది. మీకు ఈజీగానే ఉంటుందండి, అవ్వకపోవటం అంటూ ఏముండదు. ప్రతి కాన్సెప్ట్ ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ చాట్ బాక్స్ ఇమేజ్ చూడండి.
చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది చూడండి, ఇక్కడ చూస్తారా? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ రేపు మార్నింగ్ ఈ చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. మీకు అర్థం అవ్వలేదు అనేది ఏముండదు. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు డైరెక్ట్ గా కాల్ చేయండి, మాట్లాడచ్చు, ఫోన్ లో మాట్లాడచ్చు. మీకు ఏదైనా ఉన్నా కూడా చెప్తాను నేను మీకు. డోంట్ వరీ. ఫారెన్ కరెన్సీ వాలిడేషన్ తర్వాత ఈ క్లాస్ తర్వాత ఫారెన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, గెయిన్ అండ్ లాసెస్ వస్తాయి. ఈ రోజు డాక్యుమెంట్ వాల్యూ, ఈ రోజు డాలర్ వాల్యూ 100 రూపీస్ ఉంది రూపాయితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ డే 110 రూపీస్ ఉంది. గెయినా లాసా కంపెనీకి? ఈరోజు మనం 100 రూపీస్ ఇవ్వాలి, పే చేయాలి ఈరోజు, కానీ చేయలేదు. టుమారో చేసాం, 110 రూపీస్ పే చేయాల్సి వచ్చింది. గెయినా లాసా కంపెనీకి? లాస్. సో అది నేను సిస్టమ్ లో మీకు డైరెక్ట్ గా మనం చూస్తాం. గెయిన్ ఎలా వస్తుంది, లాస్ ఎలా వస్తుంది, ఆ గెయిన్ అండ్ లాస్ వచ్చినప్పుడు ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్. టోటల్ గా 2 క్లాసెస్ ఉన్నాయి ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. టుమారో ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్, డే ఆఫ్టర్ టుమారో గెయిన్, రిలీజ్ గెయిన్ అండ్ రిలీజ్ లాస్. ఈ 2 టాపిక్స్ ఈ 2 టాపిక్స్ మన టార్గెట్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసేసాం, రివాల్యుయేషన్ అండ్ రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్. ఈ 2 టాపిక్స్ మన టార్గెట్. క్లియర్ కదా? క్లియరా? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. Yes, sir. సార్ డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం కదా, ఫర్ వాట్ పర్పస్ ఇన్ రియల్ టైమ్ లో దేని పర్పస్ కోసం ఇది పోస్టింగ్ చేస్తారు? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా ఎంఎస్సి కంపెనీస్. ఏం చేస్తాయి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. వాటి పర్పస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? వేరే కంట్రీ వాళ్ళకి మనం సేల్ చేస్తారు ప్రొడక్ట్స్ ఏమైనా, ఓకే, అప్పుడు ఇంటర్నేషనల్ గా అవుతుంది కదా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా. ఇంటర్నేషనల్ ఫారెన్ కరెన్సీ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. మీ కంపెనీకి లోకల్ కస్టమర్సే కాదు, వేరే కంట్రీస్ కూడా కస్టమర్స్ ఉంటారు కదా, అట్లా అటువంటి వాటికి ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనేవి చేస్తారు. ఓకేనా? ఓకే. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్. థ్యాంక్ యూ.